మార్నింగ్ అందరికీ చేసినటువంటి ముఖ్య అతిథులు మరి కరస్పాండెంట్ అయినటువంటి రూపారెడ్డి గారికి, అదేవిధంగా సాయి సార్ గారికి, ఎంఈఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా ప్రిన్సిపల్ రమేష్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలండి. ఎందుకంటే మంచి స్కూల్ని చూస్ చేసుకున్నారు మీరు. నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి 26 జిల్లాలు చాలా వరకు వెళ్ళా. మరి ఎంఈఓ గారు మేడం చెప్పినట్టు ఇలాంటి ప్రోగ్రాము ఏ స్కూల్లో ఏ జిల్లాలో పెట్టలేదు వాస్తవం నిజం కూడా. ఎందుకంటే మొదలుగా మీ పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడైనా కానీ ఒక మేడం అన్నట్టు స్కూల్ డే అంటే జనరల్గా పేరెంట్స్ కూడా మన పిల్లల డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా, ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచనతో ఉంటారు. ప్లస్ వచ్చి తన స్కూల్ని ప్రమోట్ చేసుకునే దానికి కొన్ని అవార్డ్స్ అంతా కూడా క్రియేట్ చేసుకొని మన స్కూల్ ఇంకా ఇంకా కూడా కొంచెం పబ్లిక్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. కానీ యాక్చువల్గా మన స్కూల్ మన నిజానికి కూడా ఒక 3 days బ్యాక్ మన స్కూల్ దగ్గర వచ్చినప్పుడు సార్ కూడా నమస్కారం చెప్పారు. యాక్చువల్గా కూడా మంచి ఒక కార్యక్రమం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ఫస్ట్ సమాజంలో ఎలా బతకాలా అనేది మన పిల్లల్ని నేర్పించాలి. సో ఎప్పుడైతే ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందితే అన్నీ వస్తాయి. అదే కోరుకునే మీ కరస్పాండెంట్ మాత్రమే. అది మధ్యలో కాదు, మధ్యలో వస్తుంది. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు కొన్ని వస్తాయి. అది కాదండి, చిన్నప్పటి నుంచే చాలా బాగా చెప్పారు మేడం గారు. ఇది కూడా మరీ వెరీ థ్యాంక్ యూ మేడం. వస్తాగే చాలా బాగా చెప్పారు మేడం గారు. ఎందుకంటే సో మనం బతికే పిల్లల కోసం ఏ తల్లిదండ్రులైనా ఏం చేసినా మరి అవసరమైతే అబద్ధాలు ఆడతారు తల్లి. ఎందుకంటే బిడ్డ కోసం అవసరమైతే తప్పు చేస్తారు. తల్లి తప్పు చేయాలి ఎవరి కోసం, బిడ్డ కోసం. అలాంటి బిడ్డలు కూడా మనంతా ఫస్ట్ అది అందరూ చెప్పే మాట తల్లి మొదటి గురువు. కాబట్టి అక్కడి నుంచే తండ్రి పక్కన పెట్టండి. తల్లి అనేది ఎప్పుడైనా ఏ క్షణమైనా బిడ్డ బిడ్డ బిడ్డ. యాక్చువల్గా అందరూ చెప్పినట్టుగా కూడా కొద్దిగా డిసిప్లిన్ అనేది అందరిని అనకూడదండి. పేరెంట్స్ అంతా కూడా కరెక్ట్ కాదని చెప్పదా. బట్ ఎక్కడ కొద్దిగా మొత్తానికి వెళ్ళి ఉంటారండి ఆ బిడ్డ బిడ్డ అంటామే. అక్కడే కొద్దిగా మైనస్ అయినా కూడా బిడ్డను మనం వెనక్కి చూస్తున్నాం. మేము కూడా దాంట్లో కారణమే. అది ఎంఏ మేడం తెలియదు కానీ అన్ని నిధులు చెప్పాము. మేము కూడా ఆ బిడ్డ వెనక్కి చూసిన వాళ్ళమే వాస్తవం కూడా. కాబట్టి అందుకే యాక్చువల్గా కూడా అందుకే ప్రతి ఒక్క పేరెంట్ కూడా బిడ్డలో మైనసే కూడా బాధ్యత. అప్పుడు తన బుద్ధులు తట్టి నిజానికి మేడంలో మాట చెప్పింది, నీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు అవునా పోయి ప్రశ్నిస్తారు మీరు ఎందుకు వచ్చాయి. అది కాదు, మార్పు ఎప్పుడు వస్తుంది సార్ నా బిడ్డకి 600కి 530 ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇవి కరెక్టేనా, నా పేపర్ చూపించండి, నా బిడ్డ పేపర్ చూపించండి, ఇవే వచ్చినాయి లేదా నీకు రాలేదా, నీ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి ఒక్కరు నీ బిడ్డను పెట్టుకొని చెక్ చేయి కదా ఇది కరెక్ట్ అన్నా. ఈ మార్కులు సక్రమేనా మీ కరస్పాండెంట్ చెప్పాడు. మార్కులు మా చేతుల్లో ఉన్నాయి, వేస్తామండి నిజం. మా మేడం ఎంఏ మేడం లేకపోతే నేను వేరే కొన్ని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎందుకంటే అది చెప్పుకోండి కొట్టుకోండి మరి కార్పొరేట్ స్కూల్స్ మీకు తెలుసు, సొంత కూడా ఉండదండి, అర్థమైంది. మరి అది వీధికి ఒకటి మీకు అందరూ తెలుసు. నిజం ఎక్కడ ఉందండి, కనీసం ఒక్క పేరెంట్తో మాట్లాడే విధానం. ఇక్కడ పోతే లేదు ఏఈ ఇవ్వండి, ఆడికి పోతే కరస్పాండెంట్ జానడు తెలుసు, 6 మందిని కలవాలి, చీటలు తీసుకోవడంలో 6 మంది పోవాలి. లేదా మనం పిల్లవాడు చెప్పుకోవాలి, దిక్కే ఉండదు, టైమే ఉండదు. అలాగే తయారైపోయింది మన విద్యా సంస్థలు కూడా. ఒప్పుకుంటాను అర్థం, అలాగనే అందరూ కాదు. సో అందుకే మీరందరూ కూడా అక్షరం ఎన్నుకోవడంలో అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాం. చదువు అందరికీ వస్తుందండి, చదువు అందరికీ వస్తుంది, చదువు అందరికీ వస్తుంది. మేము ఏం చేస్తున్నాం, 8th క్లాస్లో వచ్చే అబ్బాయికి ఖచ్చితంగా నేను పాస్ చేయకపోతే పేరెంట్ ఇబ్బంది పడతాడు, 10 మంది మనకి పిల్లలు చేరరు, అవకాశం పోతుంది. వ్యాపారంగా ఆలోచించి ఏం చేయాలి
అయ్యా నా కొడుకు ఎలా పాస్ చేయి, నేను ఐటీఐ చేసుకుంటా అని పేరెంట్ వస్తే మేము ఏం చేయాలి చెప్పండి. అక్కడ పేరెంట్ కూడా మరి పేరెంట్ కాదు కూడా ఉంది కదా, మేము ఏం చేస్తాం చెప్పండి. సార్ నాకు అవన్నీ ఉంది సార్, 10వ క్లాస్ వాడు పాస్ కావాలి అని అంటాడు పేరెంట్. ఏం చేయాలి? పేరు ఏం చేయాలి? అప్పుడు అక్కడ విద్యాసంస్థ కూడా కాదు, అక్కడే పేరెంట్లో మార్పు రావాలా. నా అబ్బాయి 10 పాస్ పేరు తెలియదు సార్, వాడికి ఇంకా చెప్పినట్టుగా సొసైటీ పట్ల వాడికి ఒక అవగాహన రావాలా అనేది ఈ యొక్క అక్షరధామ మోటివేట్. ఐ థింక్ వన్స్ అగైన్ మీ కరస్పాండెంట్కి చిన్నవాడైనా కూడా నమస్కారం పెట్టడం బాగుందని, కానీ చిన్నవాడైనా కూడా మీ కరస్పాండెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాము. యాక్చువల్గా ముందుగా చెప్పుకుంటే ఈ ఆదంతా కూడా అన్నింటినీ మేము ఏర్పాటు చేస్తుంటాం. ఒక హాలిడే పెట్టుకొని డిఓ గారితో చెప్పి లేదా ఆర్టీఐ గారితో చెప్పి అన్ని స్కూల్స్ కూడా ఒకసారి నేనే మా అసోసియేషన్ దాదాపు 150 స్కూల్స్ ఉన్నాయి తిరుపతి జిల్లాలో, అన్నీ కూడా రమ్మనేసి కనీసం పేరెంట్స్ కాకపోయినా పిల్లలన్నా టీచర్స్ అయినా రమ్మనుంటాను వాళ్ళకి. ఎందుకంటే టీచర్స్ వచ్చి అక్కడ పేరెంట్స్కి స్కూల్కి మధ్యలో కూడా వాళ్ళలాగా ఉంటారు కాబట్టి రమ్మని ఏర్పాటు చేస్తాం. ఒకసారి కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దాన్ని గెలిపించాడు అక్షరధామ వల్ల. ఇంకా ఒక అడుగు కాదు, ఈ ఒక అడిగే మనం కొంచెం ముందుకు పోయి మన ఫోటోలు కూడా కొన్ని ముందరకు లేపిస్తే, ఎందుకంటే సమాజానికి బాగా ఆలోచించాడు అబ్బాయి. వాళ్ళ స్కూల్కే కాకుండా 10 మందికి కూడా 10 మందిలో పేరెంట్స్ అవగాహన కల్పించాలని ఆలోచన ఏదైతే ఉందో విశాఖపట్నంకి భగవంతుని రకాలు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారని మా అసోసియేషన్ తరఫున, మరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున కూడా సో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందుంటాం. అదేవిధంగా ముఖ్యంగా కూడా చివరిగా పేరెంట్స్ అందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం. మీరే కాదండి, మీకు అందుబాటులో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఒక మాట పిల్లల్ని, ఎందుకంటే పిల్లల్ని ఖచ్చితంగా అందరూ మనం నాణ్యం చెప్పినట్టుగా పాజిటివ్నెస్సే కాకుండా అప్పుడప్పుడు ఆల్రెడీ ఈ పుట్టే గవర్నమెంట్ కూడా కొన్ని మార్పులు తెచ్చింది. కొన్ని కథలు చెప్పడం, రామాయణ భారతాలు కూడా ఇంట్రడ్యూస్ చేయడం, వాటిలో కూడా కొన్ని మీరు కూడా పేరెంట్స్ కూడా వాటిని కూడా ఒకసారి థింక్ చేసుకొని అవన్నీ కూడా, ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు కథలు స్టోరీస్ చెప్తే నాకు కొంచెం అట్రాక్ట్ చేస్తాడు. దాంట్లో ఉంటుందండి, మంచిగా ఉంటుంది, అక్కడే బ్యాడ్ కూడా ఉంటుంది. ఆ బ్యాడ్ వచ్చినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదన్నా మేడం చెప్పినట్టుగా కరెక్ట్ కాదన్నా ఈ వేలో మార్చుకోవాలా, ఇటు మార్చుకో చెప్తే, ఎందుకంటే చిన్న పిల్లల్లో గ్రాఫిక్ బాగానే ఉంటుంది, ఇటుగా పట్టుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు లేదు మా మమ్మీ చెప్పింది, మా టీచర్ చెప్పింది, లేదు మా పక్కన డాడీ చెప్పింది, మా పక్కన డాడీ చెప్పింది గుర్తుకొస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి చేసిన బాధ్యత అంతా కూడా బతికే పిల్లల కోసం. కాబట్టి మన పిల్లల్ని మనం చూసుకోవాలా. ఖచ్చితంగా మీ చెప్పినట్టు మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా మా ఏ స్కూల్లో పర్లేదు ముందు క్వశ్చన్ చేసే మంచి విషయం అని. తక్కువ మార్కులు కాబట్టి ఎక్కువ మార్కులు క్వశ్చన్ చేస్తేనే కలిసిపెట్టడం భయం ఉంటాడు. కాబట్టి దయచేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి తరఫున ఈ అక్షరధామ స్కూల్ని ఇంకా మన ఎలివేల్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ అంతా కూడా మరి మాకు పెద్ద స్కూల్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్కూల్ అంతా కూడా ఇంకా ప్రోత్సహించడం. నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా చెప్తా, అక్షరధామకి వెళ్ళమని చెప్తా. మా స్కూల్కి వద్దునా అక్షరధామకి వెళ్దో నేను కూడా అంటాను వాస్తవం. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరిలో నాకు ఫోన్ చేసి కాదు సార్ మా పాప అడ్మిషన్ అంటే నేను చెప్తా, నీకు డిసిప్లైన్ పెంచుకోవాలా, అంటే ఉద్యోగం కాదు, ఎలా బతకాలా, సొసైటీలో ఎలా ఉండాలా, సమాజంతో ఎలా మాట్లాడాలా, అంత బలవంతం ఎలా మెనగాలా, అవన్నీ ఉంటాయి. ఎవరు బతకలేదు, చదువుకున్న బతకలేదా? చదువుకున్న వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. అవునా? చదువుకి సంపాదనకి విద్య లేదని. కానీ ఫస్ట్ కావాల్సింది సమాజంలో ఎలా బతకాలి, ఎదుటివాన్ని ఎలా గౌరవించాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందిలో ఎలా మెలగాలి, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. కాబట్టి దయచేసి ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం కల్పించడం. అందులో రాష్ట్రంలోనే ఒకసారి చెప్తుందా, రాష్ట్రంలో దాదాపుగా 2 సంవత్సరాలుగా నేను ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఎన్నో మీటింగ్కి వెళ్ళా, ఎన్నో ఫంక్షన్కి వెళ్ళా, ఎన్నో గెస్ట్కి వెళ్ళా. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇలాంటి కార్యక్రమం, అది కూడా ఇండిపెండెంట్ స్టేడియంలో మేము చేస్తామని మేము కండక్ట్ చేస్తున్న ప్రతి స్కూల్లో ఏది అక్కడే మా స్కూల్లో మాత్రమే, మా స్కూల్లో ఉండే పేరెంట్స్ మాత్రమే 10వ క్లాస్ ఎగ్జామ్ వచ్చినప్పుడు 10వ క్లాస్ పిల్లలు పిలిచి అమ్మా మీ పిల్లలకి అది వినిపించు, ఈ జంక్ ఫుడ్ పెట్టబాక అని
స్కూల్ వరకే తప్పితే అవుట్ ఆఫ్ క్యాంపస్ పెట్టడం అక్షరధామం ఒకటే ఇంకా ఆ ఆలోచన ఈసారి రావడం అనేది నిజంగా భగవంతుడు కల్పించిన. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు కొద్దిగా వస్తాయండి. మా నాన్నలో మాకు తెలియదు ఉండడానికి పెంచుకుందామా 1000 మంది అవుతారులే కొంచెం అని ఆలోచన మాకు వస్తుందా. కానీ మేము కష్టపడి అలాంటి ఆలోచన లేకుండా మార్పు తేవాలా అది ఏదైతే అన్నారో మరొకసారి చిన్నవాడినప్పుడు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకరు ప్రత్యేకంగా మా పెద్దగా ఉండాలి చేసి నా గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. చాలా బాగా మాట్లాడండి. అబ్జర్వ్ లాంటి చాలా మంది డిఓతో ప్రత్యేకంగా ఎంఎల్తో మాట్లాడారు. బట్ మేడం ఐ థింక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ.